వినాయక్ महागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। अपल्कुलमयन्तीं चक्रमध्यस्फुरन्तीं मधुरमधुभवन्तीं कण्टकान् भक्षयन्ति दुरितमपहन्तीं साधकान् पोषयन्ति जयतु जयतु बाला त्रिपुरसुन्दरी खेळेति శ్రీ మహాసరస్వతి. ఓకే, మొదలు పెట్టచ్చు. సభ్యులకి నమస్కారం అండి. నాగజ్యోతి నమస్కారం అండి. ధృత ప్రకృతికములు. అందరూ చదువుకునే ఉంటుంటారుగా. పీడిఎఫ్ మీరు చెప్పేది వింటాం, మీరు చెప్పండి. ప్రార్థన ఎవరు పాడుతున్నారు? ప్రార్థన అయిపోయింది కదా, అయిపోయింది. గంటల వారు చేసేసారు. చేసేసానండి. సరే సరే, అయితే మొదలు పెట్టేనా? నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు ఏం చదవలేదు, మీరు చెప్పింది వింటానంతే. నేను కూడా. అందరికి శుభ సాయంత్రం. అసలు చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ధృతం ఎందుకు పాటించాలి, అది పాటించినందువల్ల ఉపయోగం ఏంటి, పాటించకపోతే వచ్చే నష్టం ఏంటి అని. నష్టం ఏమీ లేదు, కాకపోతే ప్రతి దానికి ఒక భాష అంటూ ఉంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి, దాంట్లో నేను తెలుగు పదాలు రాస్తా అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాగే పద్యానికి కూడా దానికి సంబంధించిన భాషలోనే మనం రాయాలి. దానివల్ల అదే కాకుండా ధృతం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మనకు తెలియకుండానే చాలా చోట్ల మనం వాడేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా పైన ఎవరిని ఏదో విసురుతున్నారు అనుకోండి, ఏమంటాను? ఎందుకు విసురుతున్నావు అని అనుకుండా నా పైన ఎందుకు విసురుతున్నావు అంటామా? అక్కడ పై ఎందుకు మధ్యలో నకారం వచ్చింది చూసారా? ఆ పైన ఎందుకు అన్నది ఆ నకారమే ధృతం. అలా మనకు తెలియకుండానే ధృతాన్ని మనం మన భాషలో ఒక భాగంగా చేసుకున్నాం. మరి అలాంటిది పద్యంలో ఆ ధృతం ఉన్నప్పుడు మనం వాడాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు మనకు తెలియకుండా తప్పులు చేయడం కూడా తప్పే కదా. పద్యం పట్ల మనం చేస్తున్న అపచారమే అవుతుంది. కాబట్టి అది తెలుసుకుని ఎక్కడెక్కడ వాడాలో, ఎలా వాడాలో తెలుసుకుని ప్రయోగిస్తే పద్యం కూడా అందంగా ఉంటుంది. అంటే అది పద్యం అని అనిపిస్తుంది, లేకపోతే అదేదో మన భావాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకున్నట్టు అవుతుంది తప్ప అది పద్యం అవ్వదు. ఈ కారణం వల్ల మనం ధృతం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ ధృతం అంటే ఏంటి? ధృతం పాటించినందువల్ల ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ రూపంలో వస్తుంది, ఇలాంటివన్నీ తెలుసుకునే ముందు ఇవాళ జస్ట్ ఊరికే ఇంట్రడక్షన్, మనం చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకుని తర్వాత మెల్లిమెల్లిగా దానికి పూర్తిగా అవగాహనలోకి వెళ్దాం. ధృతం అంటే చిన్నేశ్వరి చెప్పిన భాష నకారం. నకారం అంటే దీనికి మూలం ను అని చెప్పాడు. అంటే నకారం అన్నాడు కాబట్టి నా గుణితం అంతా ధృతమేనా అంటే కాదు, దానికి మూలం ను. అయితే ఇది కొన్నిసార్లు నీగా వస్తుంది, కొన్నిసార్లు న్ అంటే నా, ను, నీ, న్, ఈ 4 మనం ధృతం అంటాం. ఈ 4 రూపాల్లో ఉంటుంది ధృతం. అంటే ధృతం అంటే అర్థం ఏంటి? కరిగిపోయేది అని. కాబట్టి అంటే ఎక్కడైనా ధృతం లోపించింది అనుకోండి, లోపించినా కూడా ఆ పదానికి అర్థం మారకపోతే కనుక అది ధృతం అవుతుంది. ఇప్పుడు ఇందాకే చెప్పాను, నాపై విసరకు, నా పైన విసరకు. ఇక్కడ నకారం ఉన్నా లేకపోయినా మనకు అర్థం మారదు. అలాగే వచ్చెను, వచ్చెను అన్న అదే అర్థం, వచ్చే అన్న అర్థం. అంటే అక్కడ నువ్వు లోపించినప్పటికీ మనకి అర్థం మారటం లేదు, కాబట్టి దానిని మనం ధృతం అంటాం. మీరు ఏదైనా రాసుకుంటాను అంటే కనుక నేను మెల్లిగా చెప్తానండి. పర్వాలేదు, చెప్పండి. ఇంతవరకు చెప్పిందంతా బుర్రకెక్కింది. తప్పకుండా రాసుకుంటాను. ఎందుకంటే రాసుకుంటాను విరజ గారు. రాసుకోండి. ధృతం దీనికి మూలం రూపం ను. నేను తర్వాత ఇంటికి వెళ్ళాక నేను మొత్తం అంతా నేను టైప్ చేసి మీకు పంపిస్తానండి. ఇక్కడ ఏంటంటే నేను పిచ్చి పిచ్చిగా రాసుకున్నాను, సో నాకు ఇది నేను పంపించడానికి అవ్వదు. మా ఇంటికి వెళ్ళాక నేను
సిస్టంలో టైప్ చేసి అందరికీ మీకు ఒకసారి గ్రూప్లో పెట్టేస్తాను, అయిపోతుంది. అలాగే అలాగే అలాగేనండి. అయితే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, నా, ను, నీ, పొల్లు, పొల్లును, ఇవి ఈ 4 రూపాల్లో మనకు ధృతం ఉంటుంది. అంటే ఈ 4ట్లో ఏదైనా కూడా ధృతమే అన్నమాట. అది ఇక్కడి దాకా మీకు అర్థమైంది కదా. ధృతం లోపించినా కూడా ఆ పదానికి అర్థం మారకపోతే అప్పుడు అది ధృతం అవుతుంది. నకారం లోపించినా కూడా ఆ పదానికి అర్థం మారకపోతే కనుక అది ధృతం అవుతుంది. ఈ ధృతం 3 రకాలు. ధృతాలు 3 రకాలు. ఒకటి, మీరు ఇవి ఊరికంటే నేను ఇంట్రొడక్షన్లో ఇచ్చేస్తానండి. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఇవన్నీ నేర్చుకుని ఇప్పుడు మనమే ఎగ్జామ్ రాయక్కర్లేదు. కాకపోతే మనకి తెలిసినందువల్ల ఎక్కడ ధృతం వస్తుందో తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనం తప్పులు చేయకుండా ఉంటాం. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ ఇది మీరు ఈ ఈ పదాలు నేర్చుకోవాల్సిన కంపల్సరీ అయితే కాదు. ఒకటి ప్రత్యయాత్మకం, 2 ఆగమాత్మకం, 3 అవ్యయాత్మకం. 3 రకాలుగా ఉంటుంది ధృతం. ప్రత్యయాత్మకం అంటే మీరేం పెట్టుకోండి, ప్రత్య, ఆగ, అవ్యయ, అంతే. ప్రత్యయాత్మకం ముందర ఆగమాత్మకం చెప్తాను. ఆగమాత్మకం అంటే విభక్తిలో తృతీయ విభక్తి ఉంది కదా, చేతన్ చేన్ తోడంతో. ఈ చేతన్ చేన్ తోడం నుంచి సప్తమి విభక్తి అందు నన్ను వరకు ఇది ఆగమాత్మకం అంటారు. ప్రత్యయాత్మకం అంటే ధృతం ఈ విభక్తిలో అంటే ద్వితీయ విభక్తి ఉంది. ద్వితీయ విభక్తి ఇంకా కొన్ని వస్తాను, నేను తర్వాత చెప్తాను. వాటిలో మనకి ధృతం కనిపిస్తుంది. మొత్తానికి ఏంటంటే ప్రథమ విభక్తిలో మాత్రం ధృతం రాదు. ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్తాను. అంటే మనకి ఇప్పుడు ఒక పాయింట్ మనకు వచ్చింది, విభక్తులలో ధృతం ఉంటుందని. అయితే అన్ని విభక్తుల్లోనూ ధృతం ఉంటుందా అంటే ఉండదు, అక్కడక్కడ కనిపిస్తుంది. అది ఎక్కడెక్కడ కనిపిస్తుందో చెప్తాను, మీరు రాసేసుకోండి. ప్రథమ విభక్తి లేదు, ఇంటి పెట్టేసుకోండి, దీంట్లో ధృతం ఉండదు. ద్వితీయ అంటే 2 అని పెట్టుకోండి. ద్వితీయ అని పెట్టేసిన తర్వాత మీరు అన్ని రాయక్కర్లేదు. ద్వితీయ విభక్తిలో నిన్, నున్ను, లన్. ఇంకొకసారి చెప్పరా? ఇంకొకసారి చెప్పండి. ప్రథమ ద్వితీయలో విభక్తి లేదు, సారీ లే కదా, ఉండదు, ధృతం లేదు. ద్వితీయ విభక్తిలో నిన్ను మనకి ఇచ్చేస్తాడు, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. నిన్ను, నున్ను, లన్ను, ఈ 3టికి ధృతం ఉంది. ఇప్పుడు మీరు మామూలుగా రాసుకోండి, నేను తర్వాత చెప్పా కదా తర్వాత ఇస్తాను అని. తృతీయ చేతన్ చేన్ తోడన్ తోను, వీటిలో ధృతం ఉంది. అంటే ధృతం ఎందులో ఉందో మాత్రమే చెప్తున్నాను నేను. చతుర్థి కొరకు, అంతే, కొరకులో ఉంది. పంచమి వలనన్ కంటెన్. షష్ఠి కిన్ కున్ లోన్ లోపలన్. కిన్ కున్ లోన్ లోపలన్. సప్తమి అందున్ నన్ను. అంటే చూడండి, కొన్నిట్లలో మనకి ధృతం ఉండదని అర్థమైపోతుంది కదా.
కొన్నిట్లలో మాత్రమే ధృతం ఉంటుంది. వీటిని ప్రత్యయార్థకాలు అంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అది ప్రత్యయార్థం అయితే మనకేంటి, ఆగమం అయితే మనకేంటి. మొత్తం విభక్తులలో కొన్నిట్లలో మనకి ధృతం ఉంది. ఇది మనం బండ గుర్తు పెట్టేసుకుంటే మీరు ఎప్పుడైనా కీ అని రాసేటప్పుడు అక్కడ ధృతం ఉందని తెలిసిపోతుంది. కొరకు అని రాశారనుకోండి అక్కడ ధృతం ఉంది అని తెలిసిపోతుంది. ఇది తెలిస్తే చాలు మనకి. అధృతం అని తెలిస్తే సరిపోతుంది. ఈ ధృతం తోటి అంతమయ్యే పదాలని ధృత ప్రకృతికాలు అంటారు. రాసారా? ధృతంతో అంతమయ్యే పదాలు ధృత ప్రకృతికాలు. మొత్తం ఇందాక మనం 3 రకాలని చెప్పుకున్నాం కదా, ప్రత్యయాత్మకం, ఆగమాత్మకం, అవ్యయాత్మకం అని 3 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ 3 రకాలు కలిపి 7 సందర్భాలలో మనకు ధృతాలు వస్తాయి. రాసుకున్నాను కదా 7 సందర్భాలు. ఆ 7 సందర్భాల్లో నేను ఆల్రెడీ మీకు 2 ఇచ్చేసాను. ఒకటి ద్వితీయ నుంచి సప్తమి దాకా మనకి ధృతాలు వచ్చేస్తున్నారు. అది అక్కడ 2 రకాలు మీకు చెప్పేసాను. ఇంకా 3వది ఉత్తమ పురుష ఏకవచనం రాసుకోండి. ఉత్తమ పురుష ఏకవచనం అంటే మీరు అంతా కూడా రాయకలేదు, ఊ పు ఏ వా అని పెట్టుకోండి. ఉత్తమ పురుష ఏకవచనం. మీకు పురుషులు తెలిసే ఉంటాయి కదా, ప్రథమ పురుషం, ద్వితీయ పురుష, ఉత్తమ పురుష. సారీ, ద్వితీయ అంటున్నాను. ప్రథమ మధ్యమ ఉత్తమ. ఏమండి? ప్రథమ మధ్యమ ఉత్తమ. ఇదే అంటున్నా. ప్రథమ మధ్యమ ఉత్తమ అంటే ఉత్తమ అంటే నేను అనేదాన్ని ఏకవచనంలో వస్తే కనుక అందులో ధృతం ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, నేను వచ్చితిన్, నేను వచ్చేదన్. మామూలుగా వ్యవహారికంలో కూడా మనం అంటాం కదా, నేను వస్తాను, నేను వచ్చాను. మధ్యలో అయితే వచ్చితిన్, వచ్చేదన్, వచ్చుచున్, ఇలాగా మనం మాట్లాడేటప్పుడు ఇందులో ధృతం ఉంటుంది. నేను దగ్గర ఏకవచనం వస్తే కనుక, అంటే నేను వచ్చినప్పుడు ధృతం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. క్రియాపదంలో ఉంటుంది. నేను పదానికి క్రియావచనంలో ధృతం ఉంటుంది. అదే మేము అన్నాం అనుకోండి, మేము వచ్చాము అంటాం, అక్కడ ధృతం రాదు కదా. అది ఇలాగే ప్రథమైక వచనంలో కూడా ప్రథమ ఏకవచనం ఉంటే, ప్రథమ అంటే ఏంటి? నేను ఉత్తమ పురుష, నీవు మధ్యమ పురుష. ప్రథమ నువ్వు నేను కానిది ఏదైనా మధ్యమ పురుష. వాడు, ప్రథమ పురుష. వారు, అది, ఆమె. ఇందులో వచనమే కావాలి, ఎందుకంటే వారు వచ్చెను అనకూడదు, అది చాలా తప్పు. వారు వచ్చెను అన్నారంటే అక్కడ ఏకవచనమే ఉండాలి. వారు వచ్చెను, వారు అది వచ్చెను, ఆమె వచ్చెను. వాడంటే ఏకవచనమే కదా. ఏకవచనంలో మాత్రం నువ్వు వస్తుంది. వాడు వచ్చెను, 2 వాడొచ్చు. అందుకనే మనకి చెప్తుంటారు చూడండి, వచన దోషం ఉందని. ఎందుకంటే వారు వచ్చి అని రాసిస్తారు చాలా మంది. వారు వచ్చి ఎలా అవుతుంది? వారు వచ్చిరి బహువచనం. కాబట్టి ఇందులోనే మనకు తెలిసిపోతుంది ఏకవచనం, బహువచనం. ఏకవచనంలో ఉన్నప్పుడు మాత్రమే ధృతం వస్తుంది. ఇంకొకటి, మధ్యమ పురుషకి ధృతం రాదు. ఎందుకంటే నీవు వచ్చెను, ఏకవచనంలో ఊ వస్తుంది. నీవు వచ్చావు అంటాం కాబట్టి, నీవు వచ్చితివి అంటాం కాబట్టి మధ్యమ పురుషకు రాదు. ఇప్పుడు నేను మీకు ఇంకొక 2 చెప్పాను. ఏంటి? ఉత్తమ పురుష ప్రథమైక వచనం, ప్రథమ పురుష ప్రథమైక వచనం. అదే ఉత్తమ పురుష ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచనం. ఈ రెండిట్లలో మనకి ధృతం కనిపిస్తుంది. ఇక్కడ దాకా అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉన్నాయా? అర్థమైంది కదా. ఇప్పుడు కొంచెం కష్టమైంది చెప్తాను. ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు కదా, లేకపోతే శపిస్తూ ఉంటారు, లేదా వరాలు ఇస్తూ ఉంటారు, దీవెనలు. ఇలాంటి పదాలకు వచ్చినప్పుడు క్రియావచనంలో ఎడు అని కానీ, తా అని కానీ వస్తుంటుంది. ఇవి ధృత ప్రకృతికాలు. మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది.
హరి ప్రసన్నమయ్యడున్ అంటాం. అక్కడ ప్రసన్న అన్నది ఏంటి? ఆశీర్వచనం లాంటిది, సంతోషం, ఒక ఎమోషన్ది మనకి ఆ మొహంలో మన మీద ప్రసన్నత చూపిస్తాడు గాక అని చెప్పడంలో ప్రసన్నమయ్యడు అని అంటాం. ఆ ఎడుల్లో ఐ ప్లస్ ఎడును, ఆ ఎడు అన్నది ఇందులో వచ్చి చేరింది. దాన్ని అది కూడా ధృత ప్రకృతిగా అంటారు. అక్కడ మయ్యడు అనొచ్చు, మయ్యడు అనొచ్చు, కానీ అది ధృత ప్రకృతికమే, నువ్వు పెట్టకపోయినా కూడా. ఏమండి? ఇది అర్థం కాలేదండి విరజ గారు. చెప్తాను. ఇప్పుడు ఆశీర్వచనం, దీవించడం, లేకపోతే శపించడం, లేదా వరం ఇవ్వడం, లేకపోతే ప్రసన్నంగా ఉన్నాడు, కరుణ చూపిస్తాడు, ఇలాంటి మాటలు చెప్పడానికి ఎడు అనే పదాన్ని వాడతారు. ఎడు అని కానీ, తా అని కానీ, అది రాసుకోండి. ఎడు స్లాష్ పెట్టి తా అని రాసుకోండి. ఎడు అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను? హరి ప్రసన్నుడయ్యడు, ప్రసన్నుడు అవుతాడు అని చెప్పడానికి అయ్యడు నన్ను వాడాను. ఆ అయ్యడులో ఎడు ఉంది కదా, ఆ ఎడు దీని గురించి, ప్రసన్నం గురించి వచ్చి చేరిందనమాట. దానికి ధృత ప్రకృతం. అది అంటే ఇక్కడ ప్రసన్నుడు ప్లస్ అయ్యాడు అని అర్థం అన్నమాట. అవుతాడు గాక అని చెప్పడం, అవుతాడు గాక, అవుతాడు గాక అని, ప్రసన్నుడు అవుతాడు. అది చెప్పడానికంటే మీకు ఒక ఆశీర్వదిస్తున్నారు ఎవరో, అలాగా. హరి నిన్ను రక్షించుగాక అంటాం కదా, అలా అన్నమాట. లేదా కావుత అంటాడు. కావుత అంటే కాపాడుతాడు. ఈ కావు తర్వాత తా వచ్చి చేరింది అక్కడ, ఇది కూడా ధృత ప్రకృతికమే. హరి కావుత. దీనికి కూడా ఒక ఉదాహరణ ఇస్తారు. ఇంకొకట దీని కావుతాకి ఇందులో చూసి చెప్పాను నేను కూడా. మీకు మేలు గలుగుతాను, మీకు మేలు గలుగుతా, మీకు మేలు, మీకనే అక్కర్లేదు, మేలు కలుగుతా రాసుకోండి చాలు. మేలు అవుతుంది అని చెప్పడానికి కలుగు అన్న తర్వాత తా అనేది చేరింది అక్కడ. మేలు కలుగుతా అంటే మేలు కలుగుతుంది అని చెప్పకుండా కలుగుతా అంటాడు అనమాట. ఇక్కడ ధృతం ఎక్కడుందండి ఈ వాక్యంలో? తాలోనే నువ్వు ఉంది, మేలు కలుగుతాను అని అనమాట. అది అక్కడ అర్థం. కలుగును అనేదాన్ని గాత, మేలు కలుగుతాను, అనొచ్చు, మేలు కలుగుతాను అనొచ్చు, మేలు కలుగుతా అనొచ్చు, ఎలాగైనా మనం వాడుకోవచ్చు. అది ధృత ప్రకృతికం. 7 ధృత ప్రకృతికాలని రాసుకోండి. ఏమన్నా ఉంటాడు, రాక్షసుని చెప్పించుకోండి, చెప్పించాడు అంటాం కదా, ఆ 7 అనమాట. చెప్పించాడు అనొచ్చు, చెప్పించాడు అనొచ్చు, ఎలాగైనా అనొచ్చు. నకారం ఉందని అర్థం అక్కడ. అర్థమైందండి? ఇంకా డౌట్ గా ఉందా? అసలు ఈ తా అన్న దానిలో ఎలా వస్తుందో అర్థం కావట్లేదండి. ఎందుకంటే తా అంటే అనకుండా కలుగత అంటాం మనం పద్యాల్లో. తా వచ్చి చేరిందనమాట. మీకు మేలు కలుగుతుంది అనకుండా మేలు కలుగతా, మేలు కలుగుతాను, మేలు కలుగుతాను. అర్థమైందా? ఈ తా ఎక్స్ట్రాగా వచ్చి చేరింది అక్కడ, ఆగమంలాగా వచ్చింది. అర్థమైందా? మేలు కలుగుతుంది బదులు ఇది ఇంకా ఉంటుంది. దాన్ని చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు మీరు. మేలు కలుగుగాక అంటే పర్వాలేదా? మేలు కలుగుగాక
మేలు కలుగుగాక అనడానికి మేలు కలుగుతా అంటున్నాడు. అది షార్ట్ కట్ ఆ, అక్షరాలు తగ్గించుకోవాలంటే అలా రాసుకోవాలి. ఇప్పుడు మీకు శత్రువులో చూస్తే తుమ్లో చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో మీకు. ఇది రాసుకోండి. నెక్స్ట్ ఇది కొంచెం ఇది రాసుకోండి, మీరు టైం పడుతుంది. శత్రు నెక్స్ట్ పాయింట్, ఇది చెప్పండి. 5వ పాయింట్ అన్నమాట. శత్రు తుమా శత్రు తుమ తుమా శత్రు తుమానంతర్య నంతర్య సరిగా శత్రు తుమానంతర్య ఛేదాది అని పెట్టుకోండి చాలు. దీన్ని నేను విడదీసి చెప్తాను మళ్ళీ. శత్రు ప్లస్ రాసుకున్నారా? చూసుకున్నా అండి. తుమ్ ఆ? ప్లస్ తుమ్ ప్లస్ శత్రుత్వం ఆనంతర్య ప్లస్ చేత్ ప్లస్ ఆది. శత్రు ప్లస్ తుమ్ ప్లస్ ఆనంతర్య ప్లస్ చేత్ ప్లస్ ఆది. అంటే ఈ 5వ పాయింట్లో మీకు 5 పాయింట్లు ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ గురించి నేను చెప్తాను. అంటే మనం ఇది వాడుతున్నామండి, మనకు తెలియకుండానే వాడేస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది, ప్రాబ్లం ఏముండదు. శత్రు అంటే ఏంటి? కంటిన్యూ చేస్తున్నాం, మొదలుపెట్టి ఆ పనిని ఇంకా కంటిన్యూ చేస్తున్నప్పుడు చు అనే అక్షరం వాడుతున్నాను. చేయుచున్, వచ్చుచున్, తినుచున్. మేడం పక్క నుంచి ఏవో వాయిస్లు వస్తున్నాయి, కొంచెం క్లియర్ గా లేదండి. ఎవరిదో వస్తుంది, నాది కాదు. మీది కాదు, అందరినీ మ్యూట్ లోకి వచ్చి ఇమ్మని చెప్పండి. మీరు ఒక్కరు అదే అందరినీ మ్యూట్ చేసేయండి. చంద్రకుమార్ గారు ఎవరు మాట్లాడాలో వారు మాట్లాడతారంటే. ఓకే. శత్రు అంటే కంటిన్యూ చేస్తూ ఉండడం, ఒక పని మొదలుపెట్టి దాన్ని ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నప్పుడు చు అనే అక్షరాన్ని మనం వాడతాం. అది కూడా ధృత ప్రకృతికమే అవుతుంది. అంటే చూడండి, చేయుచు అని అంటాం, అందుకే నేను చేయుచు అని రాయకండి, రాయచు అని రాయకండి అంటాం. ఎందుకంటే చూ అని ఉండదు పద్యాల్లో, చున్ అని వాడుతుంది. చున్, రాయుచున్, తినుచున్, పాడుచున్. అంటే ఎప్పుడు పాడుతున్నాడు, ఇంకా పాడుతూనే ఉన్నాడు, పాడుచున్ అని అంటాం అనమాట. ఎవరిదో మరి మాట తెలియదు, నా మాటలు వినిపిస్తున్నాయో లేదో మీకు, నాకు అర్థం కావట్లే. దాన్ని శత్రార్థకము అంటారు మేడం. శత్రార్థకం అంటారండి, చివరిలో వస్తాయి. శత్రు తుమానంతర్య ఉంటాడు, వస్తుంది. ఇదంతా కలిపి శత్రార్థకం, తుమార్థకం, అనంతార్యార్థకం అనుకుంటా ఇలా చెప్తున్నాను, మీకు ఈజీగా ఉంటుందని అంతే. చివరిలో ఉంది అది చేతాది అర్థకములు అని, అన్నిటికీ కలిపి ఇచ్చేస్తాడు. తర్వాత తుమ్ అంటే కొరకు, అంటే ఒక పని కోసం ఇంకో పని చేయడం. అప్పుడు కూడా మనం ఏం చేస్తాం? తుమ్మర్థకంలో ధృతం వస్తుంది అప్పుడు కూడా. అంటే అది ఎంత తమాషగా ఉంటుందంటే, నేను ఆమె వంట చేయడానికి వెళ్ళింది అన్నాం అనుకోండి, దాన్ని మనం ఎలా రాస్తాం? ఆమె వంట చేయుట కొరకు పోయెను అని రాస్తాం మనం పద్యంలో కదా. ఆమె వంట చేయుట కొరకు పోయెన్ అని రాయాలి. దీనికి తేలికగా రాయాలి అంటే ఆమె వండన్ బోయన్ అంటే సరిపోతుంది. ఆమె వండన్ బోయన్ అంటే మీకు ఇంత అర్థం వచ్చేస్తోంది. ఎక్కడికి పోయింది, దేనికోసం పోయింది? వంట చేయడం కోసం పోయింది, అంటే చేయుట కొరకు పోయింది. ఆ కొరకు అనే అర్థం వచ్చేటప్పటికి ఒక నుకారం చేరుతుంది. ఆమె వండన్ బోయన్, ఇది రాసుకోండి.
తుమ్ములో ఇది రాసుకోవాలి. తుమ్. ఏంటి? ఎవరండి మాటలు ఇవి? ఎవరి మాటలు వినిపిస్తున్నాయి? అర్థం అవట్లే. శత్రువు అర్థమైందా అండి? అర్థమైంది. తుమ్ శత్రువు అర్థమైందా? అర్థమైంది. తుమ్ము ఈ అర్థమైంది. తుమ్ములో ఆమె వండబోయంలో తుమ్ము ఎక్కడొచ్చిందో నాకు తెలియలేదు మేడం. దాన్ని ఆ నకారాన్ని తుమ్ అంటారు. ఇవి కొరకు అనే సంస్కృత అర్థం పదాలండి. వచ్చేటప్పుడు శత్రువు అనేది సంస్కృతం, తుమ్ అనేది సంస్కృతం, మన తెలుగులో లేదు. దీని అర్థాలు మాత్రమే మనం వాడుకుంటున్నాం. అర్థమైందా? తెలుగులో కొరకు వచ్చింది చూసారా? ఆ తుమ్ అంటే కొరకు అన్నమాట. ఇప్పుడు వండన్ బోయన్ అన్నం చూసారా? ఆ వండన్లో నకారం ఉంది చూసారా? అది తుమ్ అన్నమాట. ఆ కొరకు వచ్చిందిగా, వంట చేయుట కొరకు అని వచ్చింది కదా, ఆ ను రాయడంలో అది తుమ్మ అవుతుంది. అట్లాగే తినుటన్ కొరకు అనొచ్చు. తినడం పోయన్. తినుట తినుట కొరకు, తినుట కొరకు, తినన్ బోయన్. తినబోయే, తినబోయన్. తినబోయన్ అంటాము. తినబోయే. తినన్ బోయన్. లేకపోతే తినడం కోసం వండింది అనొచ్చు. తినన్ వండన్. అలా. చేయన్ బోయన్. ఇది ఇప్పుడు ఆనంతర్య. ఆనంతర్య అంటే అనంతరం అంటే తెలుసు కదా మనందరికీ. అనంతరం అంటే తరువాత అని అర్థం. ఈ తర్వాత వచ్చే భావానికి ఆనంతర్యం, దాని భావం తీసుకొచ్చేది ఆనంతర్యం అవుతుంది. దీనికి ఉదాహరణకు అన్ని నేను ఉదాహరణ చెప్తున్నానండి, ఎందుకంటే మనకి ఇది ఏంటో తెలియక్కర్లే, మనకు అక్కడ కరెక్ట్గా రాయాలి పద్యం. అందుకోసం ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇవి అర్థం కావడం కోసం ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం తప్ప, ఇవి తెచ్చుకుంటే మనకి కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది యాక్చువల్గా ఒక్కసారిగా నేర్చుకోవాలంటే. ఆనంతర్యానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇక్కడ రాసుకున్నట్టున్నాను టాపిక్. రాలేదు. పిదప అనే కదండి తరువాత. పిదప అనే. పిదప అని కాదు, ఎగ్జాంపుల్ పిమ్మట అనంతరం. అలా కాదు. ఇప్పుడు ఏదైనా ఒక పని చెయ్యగానే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తున్నప్పుడు ఆనంతర్యం అవుతుంది. కొట్టగా పడేను. కొట్టగా వస్తుంది. ఇమ్మీడియట్ రిజల్ట్ కదా వస్తుంది. తిన్నగా వెళ్ళాను. ఇక్కడ ఇతను ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, జాబిలితో తెంచుడం గువలయంబులు వికసలి. అమ్మబాబు ఎంత పెద్ద ఇచ్చాడు అంటే, జాబిలి ఉదయించగానే కలువలు వికసించాయి అనేటప్పుడు జాబలితో తెంచుడుం, అక్కడ డూకి డుమ్ అనేది ప్రత్యేకంగా చేరింది, అది ఇక్కడ ఆనంతర్యం అవుతుంది. జాబిలితో తెంచుడుం, యాక్చువల్గా తో తెంచు అంటే ఉదయించడం. ఉదయించగానే అనకుండా తో తెంచుడుం అంటాడు. ఆ డుమ్ అనేది ఆనంతర్యం అవుతుంది. తో తెంచుడున్. తోతెంచుడు అంటే తోతెంచు అంటే ఉదయించు, రాసుకోండి. జాబిలి తోతెంచుడు, తోతెంచుడు గువలయాలు గువలయము అవుతుంది కదా, గువలయములు వికసిల్లే. అది ఇది అర్థమైందండి? ఇంకో ఉదాహరణ ఏమైనా ఉందండి? ఇంకో ఉదాహరణ
ఇందాక అని చెప్పారు కదా, కొట్టగా కొట్టగానే అనడానికి కొట్టగా అది పడని. పడని కొట్టగా అన్నారు. అక్కడ డూ ఎలా వస్తుందో నాకు తెలియదు, ఎందుకంటే మాకు ఇది ఎంత క్లియర్ గా చెప్పలేదు మా గురువు గారు కూడా. కొట్టడం పడని అనొచ్చేమో, కొట్టడం పడని అనొచ్చు, కొట్టగానే పడుతున్నాడు అనడానికి. డున్ అని వస్తుంది ఇంతకి. డూన్ అని వస్తుంది. చివరిది చేత్. చేత్ అంటే అయితే అని అర్థం. ఏదన్నా ఒక పని జరిగితే కనుక ఇంకొక రిజల్ట్ కనిపిస్తుంది, అలాంటప్పుడు మనకి ధృతం వస్తుంది. వానలు కురిశాయనుకోండి పంటలు పండుతాయి, వానలు కురిసిన పంటలు పండును. ఇక్కడ నన్ను అంటే అయినా కూడా అని కాదు, వానలు కురిస్తే కనుక అని అర్థం వస్తుంది. అందువల్ల కురిసినందువలన, కురిస్తే పండుతాయి, కురిస్తే పండుతాయి, వస్తే వండితే తింటాను, లేకపోతే తినలే కదా. వంట వండినా తినవచ్చు, లేకపోతే తినలేం. అక్కడ ఆ నన్నులో మనకి చేత్ అని అర్థం అనమాట. అది అయితే అని అర్థం. ఈ అయితేకి మనం నన్ను వాడతాం. ఇది ఇంకా మిగిలినవి ఆది అన్నాడు, అది మనకి ప్రాక్టీస్ మీద, అంటే ఎక్సర్సైజ్ చేస్తున్న కొద్దీ వస్తాయి తప్ప ఇప్పుడే ఒక్కసారిగా మనకి రావు. ఇక్కడితోటి మీకు 5 చెప్పాను. ఒకటి ద్వితీయ విభక్తి చెప్పాను, 2 తృతీయ నుంచి సప్తమి వరకు చెప్పాను, 3 ఉత్తమ పురుష చెప్పాను, 4 ప్రథమ పురుష చెప్పాను, 5 ఆశీర్యార్థకం చెప్పాను, అదే ఆశీస్సులు అవని చెప్పాను, 6 శత్రువు అవని చెప్పాను. ఇప్పుడు సర్వనామాలు. సర్వనామాలు అన్ని ధృతాలే అంటే కాదు, 2 మాత్రమే ధృతాలు, ధృత ప్రకృతికాలు. ఒకటి నేను, ఇంకొకటి తాను. నేను నే దింటిని, నే పరుంటిని అనొచ్చు, నేను తిన్నాను, నేను పడున్నాను అనొచ్చు. అంటే అది ధృతం, ధృత ప్రకృతికం కాబట్టి. ఏమండి, ఇంకొకటి తాను. తానులో కూడా ఇది కూడా ఏకవచనం అయితేనే కుదురుతుందండి. తాము అంటే మళ్ళీ కుదరదు, మీకు ధృత ప్రకృతికం అవ్వదు అది. తా వచ్చెను, తా ఇచ్చెను, తానిచ్చెను. అదే ప్లూరల్ అనుకోండి, తామిచ్చిరి అనాలి, అక్కడ ధృత ప్రకృతికం రాదు. అంటే మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది కదా, ఎప్పుడైనా సరే ఏకవచనంలోనే ధృత ప్రకృతికం ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. వెడలేను అనొచ్చు కదా, తా వెడలేను అనొచ్చు, అనొచ్చు, తాను వెడలే అనడానికి తా వెడలే అనొచ్చు. అది అయితే ఇది మనకి వెడలే దగ్గర ధృత ప్రకృతిగా ఉన్నా లేకపోయినా మనకి ఇబ్బంది లేదు. ఎక్కడ వస్తుందంటే ఏదైనా అచ్చు వేసినప్పుడు, పరుషాలు వేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. అర్థమైంది కదా. అందుకనే ధృతం వేసిన తర్వాత ఏ మార్పులు జరుగుతాయి, ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఈ రోజే మనకు అవ్వదు అది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను అనుకోండి, తన్నులు తిన్నాను, నేను తన్నులు తిన్నాను అంటే తా తన్నులు తిన్నాడు అన్నాడు అనుకోండి, తా దన్నులు తినేన్ అని అంటాం. అక్కడ ధృతం ఉంది కాబట్టి తీ కాస్త దీగా మారింది. ఇవన్నీ మనం తర్వాత నేర్చుకుందాం. ఇప్పటికైతే నేను తాను అన్నవి ధృత ప్రకృతికాలు అవుతాయి. ఇంకొకటి ఉంది, అది అవ్యయం. ఇక్కడి దాకా రాసుకున్నారా? లాస్ట్ అవ్యయం రాసుకోండి. అవ్యయాత్మకం ఇందాక చెప్పుకున్నాం కదా, అది
అవ్యయాత్మకం. అవ్యయం అంటే ఏంటి అర్థం? ఏదైనా ఒక పదం ఉందనుకోండి, ఆ పదం ఎక్కడ వాడినా కానీ దాని అర్థం మారదు. అంటే లింగం వలన కానీ వచనం వలన కానీ ఆ పదానికి అర్థం మారినప్పుడు అది అవ్యయం అవుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అంటాం. అతడి ముఖం చంద్రుని వలె ఉన్నది అంటాం. ఇక్కడ ఆమె స్త్రీలింగం, అతడు పుల్లింగం. కానీ మీకు క్రియలో మారింది, మారుతుందేమో. అతడు వచ్చాడు అంటాం, ఆమె వచ్చింది అంటాం, అక్కడ మారుతుంది. కానీ ఈ వలె అనే పదం వచ్చినప్పుడు ఎక్కడా కూడా మారదు. చీమలు సైనికుల వలె ఉన్నవి అంటాం. చీమలు సైనికుల వలె ఉన్నవి అంటాం. అంటే ఏంటి? బారులు తీరి ఉన్నవి అన్నప్పుడు అక్కడ ప్లూరల్లా వాడాం మనం. చీమలు అన్నది మనం ప్లూరల్లా వాడాం. కానీ వలే ఇక్కడ చూడండి, అతడు దగ్గర వలే అదే మీనింగ్ వచ్చింది, ఆమె దగ్గర అదే మీనింగ్ వచ్చింది, చీమలు అన్నా కూడా అదే మీనింగ్ వచ్చింది. అంటే సింగులర్ గా వాడినా, ప్లూరల్ గా వాడినా, జెండర్ ఏదైనా ఈ వలే అర్థం మాత్రం మారదు. అలాంటివి అవ్యయాలు అంటారు. ఈ అవ్యయాలు ధృత ప్రకృతి కాదు. అంటే ఇవి నేను కొన్ని ఉదాహరణకి వలెన్, వలెన్, ఎంతయున్, పోలెన్, అయున్, ఇవి ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు అవ్యయాలకి. ఇవన్నీ ధృతం అవ్యయాత్మకం. మీరు ఇప్పుడు రాసుకున్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను మీకు, సో దట్ మీకు అర్థం అవుతుంది సార్ చెప్తే. ఒకసారి ఉదాహరణ చెప్పడండి. వలెన్ ఎంతయున్ ఉదాహరణ. వలెన్ ఎంతయున్ వెన్నెల పిండి. ఆ పదాలు చెప్పండి చాలు. వలెన్ ఎంతయున్ పోలికనికి పోలెన్ అంటాడు. పోలెన్, అయ్యున్. వలెన్, ఎంతయున్, పోలెన్, అయ్యున్. ఇంకా చాలా ఉన్నాయి, మనకి ఇవ్వలేదు ఇక్కడ. మనకి అంటే ఎక్సర్సైజెస్ లో వస్తాయండి, ఒకసారిగా అడిగితే చెప్పడం కష్టం నాకు కూడా. ఎవరితో కానీ సౌండ్. విమలా గారి ఫోన్ అండి, విమలా గారి ఐప్యాడ్ నుంచి వాయిస్ వస్తుంది. అడ్మిన్ ఎవరైనా మ్యూట్ చేయండి. సరే, ఇప్పుడు ఇవి రాసుకున్నారా అండి? రాసుకున్నా అండి. రాసుకున్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. నకారాన్ని ధృతం అంటాం. అంటే ఏమైనా మిస్ అయినా మీరు మళ్ళీ రాసుకోవచ్చు. అందుకని దీనికి నా, ను, నీ, అన్న 4, ఈ 4 కూడా ధృతాలే అవుతాయి. 4 కూడా ధృతాలే అవుతాయి. వీటిని ధృతంతో అంతమయ్యే పదాన్ని ధృత ప్రకృతికం అంటాం. ఈ ధృత ప్రకృతికాలు 3 రకాలు. ఆ 3 రకాలు పేర్లు నేను మీకు ఇందాక రాసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను మామూలుగా చెప్పేస్తున్నాను. 1 ప్రత్యయాత్మకం, 2 ఆగమాత్మకం, 3 అవ్యయాత్మకం. ప్రత్యయాత్మకంలో
ద్వితీయ విభక్తి వస్తుంది. తర్వాత ప్రథమ పురుష ఏకవచనం, ఉత్తమ పురుష ఏకవచనం ఇవన్నీ కూడా ప్రత్యయార్థకాల్లో వస్తాయి. ఇందాక చెప్పాను నేను, శత్రు తుమానంతర్య ఛేదాధ్యర్థకములు ఈ 4 కూడా మనకి ప్రత్యయార్థకంలో వస్తాయి. తర్వాతది ఆగమాత్మకం, అది తృతీయ విభక్తి ఉంది కదా, చేతన్ చేయన్ తోడన్ నుంచి అందరు వరకు ఉన్న విభక్తులన్నీ కూడా ఆగమార్థకం. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది, విభక్తులు ప్రథమ విభక్తులకు రాదు, దాంట్లో మీకు ఏ ధృతం రాదు. ద్వితీయ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు మనకి ధృతాలు అక్కడక్కడ కనిపిస్తాయి. అంటే కొన్ని చోట్ల మిస్ అవుతాయి, మిగతా చాలా వాటిలో మనకు ధృతం ఉంటుంది. ద్వితీయ విభక్తి ఆగమాత్మకము అండి. ఆగమాత్మకము తృతీయ నుంచి ద్వితీయ ఇది ప్రత్యయాత్మకం. ద్వితీయ ఒకటి ప్రత్యయాత్మకం. తృతీయ నుంచి చేతన్ చేన్ నుంచి ద్వితీయ ప్రత్యయాత్మకం. ద్వితీయ ఉత్తమ పురుష ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచనం, ఇందులో మనకి లిట్లు లాట్లు అవన్నీ ఉంటాయి. అవన్నీ కన్ఫ్యూజ్ అవుతాయి, నేను మీకు చెప్పలేదు. మేడం ద్వితీయ విభక్తి ఏంటన్నారు మీరు? ప్రత్యయాత్మకం. ప్రత్యయాత్మకం, ఓకే. అంటే విభక్తి ప్రత్యయంలో ఉంటుందని చెప్పడం. విభక్తి ప్రత్యయంలో ఉంటుంది కాబట్టి అది ప్రత్యయాత్మకం. దాంట్లోనే మీకు ఏమొస్తుంది, ఉత్తమ పురుష ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచనం ఇవన్నీ కూడా మీకు దాంట్లోనే వచ్చేస్తాయి. దీంట్లో ఏంటి ప్రత్యయాత్మకంలో వస్తాయి. శత్రు తుమానంతర్య ఛేదార్థకములు ఇవన్నీ అంటే ద్వితీయ విభక్తి, ఉత్తమ పురుష, ప్రథమ పురుష, ఆశీర్యార్థకం, శత్రు తుమానంతర్యం ఇవన్నీ కూడా మీకు దాంట్లో వస్తాయి. దీంట్లో ప్రత్యయాత్మకంలో వస్తాయి. అందుకని ముందర అది ఫస్ట్ చెప్పలే, ఆగమార్థకం చెప్పాను ముందర. ఆగమార్థం అంటే తృతీయ నుంచి అందున్నాను వరకు. కన్ఫ్యూజన్గా ఉందా? లేకపోతే అవన్నీ వదిలేసేసి ద్వితీయ నుంచి సప్తమి వరకు మీరు పెట్టేసుకోండి. అందులో ధృతాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకుంటే చాలు మనకి, అది ఈజీ. ద్వితీయ నుంచి అందున్నాను వరకు మీకు విభక్తులు ఉంటాయి, అది ధృతం ఉంటుంది. అయితే అన్నిట్లో ఉంటుంది, మీకు చెప్పాను కదా వేటిలో ఉంటుంది, అవే వాటిలోనే ఉంటుంది ధృతం. ఇది ఒకటి అర్థమైంది మేడం, మిగిలిన అన్ని అర్థం కాకపోయినా రెండో దానిలోంచి 7వ దాని వరకు ధృతాలు ఉంటాయి అన్నది మాత్రం అర్థమైంది. ఇంకా మీకు అర్థం కానిది ఎక్కడ అర్థం కాలేదు? ఇవేంటో ఈ నేను ఏకవచనం అర్థం కాలేదా? నేను ఏకవచనం నేను ఏకవచనంలో వస్తే అందులో వచ్చే క్రియ ధృతం అవుతుంది. వచ్చి తిని వచ్చేదను, వచ్చి తిని వచ్చేదను ఈ రెండు పెట్టుకోండి. ఉత్తమ పురుషులో పెట్టుకోండి, వచ్చి తిని వచ్చేదను. ప్రథమ పురుష రాసుకోండి, వచ్చెను, వచ్చెడును, వచ్చును. ఇవన్నీ మీకు ప్రథమ పురుష ఏకవచనాలు. ప్రథమ పురుషుల్లో ఏకవచనం. ప్రా ఊ ఏ క అంటే సరిపోతుంది, ప్రథమ పురుష ఏకవచనం. ఇక్కడి దాకా అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా మనల్ని ఆశీర్వదించినా, శపించినా, ప్రసన్నంగా చూసినా, ఏదన్నా చేసినప్పుడు ఆ పదాలలో ఎడు అనే అక్షరం అనే పదం కానీ, తా అనే అక్షరం కానీ వస్తుంది. ఈ ఎడు తా రెండు కూడా ధృత ప్రకృతి కాలే, అది గుర్తుపెట్టు. అది అర్థమైందా? అది అర్థమైందా? ఇంకొకటి శత్రు తుమానంతర్య ఛేదార్థకములు. శత్రు అంటే చున్ను రాసుకోండి, శత్రు చున్ను అని పెట్టుకోండి. తుమ అంటే కొరకు, ఒక పదం గురించి, ఒక క్రియ కోసం ఇంకొక క్రియ చేయడం, ఒక పని కోసం ఇంకొక పని చేయడం.
నేను వంట చేయడం కూరలు తరిగాను, ఊరికే తరగను కదా. ఆ తరిగాను. ఈ తరగడం ఎందుకు వచ్చిందంటే వంట కోసం వచ్చింది. ఆ కోసం అనేది తుమ్ అనమాట. మన కోసం అని వాడం. విభక్తి ఏంటి పద్యాల్లో కొరకు వాడతాం. ఈ కొరకు అనేదాన్ని తుమ్ అంటారు ఇక్కడ. అర్థమైందా? ఆమె వండన్ బోయన్. ఆమె నిద్రించడానికి పడుకుంది అనడానికి వాటి కూడా ఏమంటారు మరి, పండన్ అని వస్తుంది. ఆమె పండన్ బోయన్, పడుకోవడానికి పోయింది. ఇలాగా ఇది మీకు తుమ్మ అర్థమైంది కదా, తుమ్మాకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆంతర్య. ఆంతర్య అంటే సారీ ఆనంతర్య. ఆనంతర్య అంటే అనంతరంకి సంబంధించింది. ఒకటి ఒక పని చేసిన వెంటనే దానికి ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తే కనుక, ఇమ్మీడియట్ రిజల్ట్ రావాలి, అప్పుడు దాన్ని ఆనంతర్య అంటాం. సపోజ్ మన క్లాస్ మొదలెట్టగానే గోల వచ్చింది. మొదలెట్టగానే గోల వచ్చినప్పుడు వచ్చిందంటాం చూడండి, ఆ సందర్భంలో వచ్చే పదాన్ని మనకు ధృత ప్రకృతికం అవుతుంది. ఏదైనా సరే సరే ఇలాగ తినడం కూర్చోగానే ఎవరో బంధువులు వచ్చారు, కూర్చోగానే బంధువులు వచ్చారు అంటాం కదా. ఆ గానే వచ్చింది, ఆ గానే వచ్చే అర్థంలో మనకి ధృత ప్రకృతికం అవుతుంది. ఆనంతర్యం. ఆనంతర్యం ఇది అర్థమైందా? తర్వాత చేత్. చేత్ అంటే అయితే కనుక ఏదైనా ఒక పని జరిగితే దాని రిజల్ట్ ఏంటి అన్నది. అంటే చెప్పాడు, వర్షాలు పడితే కనుక పంటలు పండుతాయి, వండకపోతే కనుక కడుపు మాడుతుంది. ఇలా ఒకటి ఒక దాని వల్ల ఇంకొక రిజల్ట్ చూపించడాన్ని చేత్ అంటారు. ఇక్కడ దాకా అర్థమైంది. తర్వాత సర్వనామాలు నేను తాను ఈ రెండు కూడా ధృత ప్రకృతికాలు. నేను తాను ఇది అర్థమైంది కదా. ఇంకా మీకు అర్థం కానిది ఏంటి, వలెను, ఎంతయును, పోలెను, అయ్యును. ఈ 4 మీరు ప్రజెంట్ ఈ 4 గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి పద్యాలు వస్తుంటాయి అవ్యయాలు. ఇది కూడా ధృత ప్రకృతికాలు, వీటిని అవ్యయాలు అంటారు. ఇప్పుడు నేను అవ్యయాలు అవేమి చెప్పను, మీకు మామూలుగా వరుసగా టకటకట చదువుకుంటూ పోతాను. నిన్నుండ్లను చేతన్ చేన్ తోడంతోన్, కొరకున్, వలనన్ కంటెన్, కిన్ కున్ లోన్ లోపలన్, అందున్నన్. ఇవి విభక్తుల నుంచి మనకు వచ్చే ధృత ప్రకృతికాలు. ఓకేనా. తర్వాత నేను వచ్చి తిని, నేను వచ్చిదన్, నేను వచ్చుచుంటిన్. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏదైనా కావచ్చు, నేను వచ్చినప్పుడు మాత్రం దానికి వచ్చే క్రియ ఏమవుతుంది, ధృత ప్రకృతికం అవుతుంది. ఏ కాలమైనా సరే నేను ఏకవచనం, ఇదొక్కటే మనకు బండ్ల గుర్తు, నేను ఏకవచనంలో వస్తే. అలాగే ప్రథమ పురుష ఏకవచనంలో వస్తే వాడు, అది, ఆమె, ఈ మూడు కనుక ఏకవచనంలో వస్తే అది కూడా ఏ కాలమైనా మనకు అనవసరం, అది కూడా దాంట్లో వచ్చే క్రియ ధృత ప్రకృతికం అవుతుంది. ఇది కూడా అర్థమైంది కదా. ఇంకా ప్రసన్నం చూపించాడు, వరం ఇచ్చాడు, శపించాడు అన్నప్పుడు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఏడు తా అనే పదాలు వస్తాయి, అవి ధృత ప్రకృతికాలు అవుతాయి. వర్ణాలు అంటారు, ఏడు తా అనే వర్ణాలు వస్తాయి, క్రియా వర్ణాలు అంటారు వాటిని. ఆ ఏడు తా అనే క్రియా వర్ణాలు వచ్చినప్పుడు అవి ధృత ప్రకృతికాలు అవుతాయి. ఇది కూడా అర్థమైంది కదా. ఇంకా సర్వనామాలు శత్రుత్వం ఇది అర్థమైంది అన్నారు. చున్ను, తర్వాత కొట్టెడును, వండన్ అంటే ను ఒకటే, అక్కడ తుమ్ముకి ను ఒకటే వస్తుంది. ను తర్వాత కొట్టెడు, ఇవన్నీ మనకి తుమానంతర్య చేదార్థం వీటికి వస్తుంది. డున్, దీనికి కూడా డున్నే వస్తుంది, చేతకు కూడా డున్ అనే వస్తుంది. మనం అక్కడ పదం బట్టి అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైంది కదా. ఇంకా లాస్ట్ లో నేను తాను, చివరికి వలన్, ఎంతయున్, పోలెన్, అయ్యున్. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఎవరైనా సరే అడగండి. చిన్న డౌట్ చెప్పండి, అడగండి. వినిపిస్తుందండి? ఏమండి? హలో చెప్పండి.
వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది, వినిపిస్తుంది. ప్రసన్నుడయ్యడు అన్నారు కదా ఇందాక. అవును, ప్రసన్నుడయ్యడు అయ్యడు ఎడు ప్రసన్నుడయ్యడు అయ్యడిన్ రెండు ఒకటేనా, ఏదైనా భేదం ఉందా? అయ్యడిన్ రెండు వాడచ్చా అయితే మధ్యలో? కనుక అయ్యడిన్ అయినప్పుడు, అయ్యడిన్ డిన్ అయినప్పుడు అయితే కనుక అలాంటి అర్థాలు వస్తుంది. అయ్యడున్ అంటే అవుతాడు కాక. అయ్యడిన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. అయ్యడిన్ అయ్యడు ఎడు ఇక్కడ మనకి ఎడి సంగతి మనకి అదే అసమాపక క్రియలో ఉంది ఎడి అన్నది. ఎడు అంటే అవుతుంది గాక, రెండు అవుతాడు పద్యాలలో అని కన్ఫర్మ్ గా చెప్పడం. ఏంటండి? ఓకే. ప్రసన్నుడయ్యడు అంటే ప్రసన్నుడు అవుతాడు. డిన్ అంటే అవుతాడు అనేటప్పుడు దానికి కూడా దానికి కూడా వస్తుంది ఎడిన్, అది కూడా అదే. కాకపోతే దాని అర్థం ఎలా ఉంటుంది? ప్రసన్నుడు అయ్యడిన్ అయినప్పుడు అయితే కనుక అలా అర్థం వస్తుంది. ఓకే, స్లైట్ డిఫరెన్స్ ఉంది. అది అర్థం అవుతాడని కూడా కొంచెం, అంతే కదా? ప్రసన్నుడు అయ్యడిన్ అవుతాడని కూడా వస్తుంది, అది కూడా వస్తుంది. మిగతా సెంటెన్స్ తో అందుకనే పాటు పద్యాలు చాలా అయ్యడిన్ అంటాం, అవుతాడు అని అర్థం వస్తుంది, అలా కూడా అనొచ్చు. అది చాలా పద్యాలు అలా వాడుంటాం, అందుకోసం అడుగుతాం. వాడతాం అది. కానీ ఇదేంటంటే ఓకే. ఇలాగా ఈ సందర్భంలో వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఎవరైనా అడుగుతారేమో చూసా. ప్రథమ విభక్తిలో ధృతం లేదు అని చెప్పాను కదా. ప్రథమ విభక్తి అంటే ఏంటి? డూము ఊలు. అంటే రాముడు ఉందనుకోండి, ఆ రాముడులో డూ ఉంది కాబట్టి అది ప్రథమ విభక్తి అవుతుంది, డూ వచ్చి చేరింది కాబట్టి. ఇప్పుడు మరి ధృతం లేదు అని చెప్పాను, సో రాముడు అని రాస్తామా రాయమా? ఒక్కొక్కసారి రాస్తాం, ఒక్కొక్కసారి రాయమండి. కారణం ఏంటంటే రాముడు వచ్చాడు అంటాం, రాముడు లక్ష్మణుడు అనడానికి అప్పుడు అవసరమైతే రాముడు లక్ష్మణుడును అనొచ్చు, లక్ష్మణుడు అని అంటాం, అది కూడా అనే అర్థంలో రాస్తాము. ఓకే, కానీ మరి నేను రాదు అని లేదు అని చెప్పాను కదా ధృతం, మరి ఎలా నువ్వు పెట్టాము అంటే మరియు అని రావడం కోసం అని అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇద్దరు లేదంటే ముగ్గురు అని చెప్పడం కోసమో, లేకపోతే అంటే ఉకారం ఏదన్నా అవసరం అయినప్పుడు మనం చేయవలసి వస్తుంది అనుకుంటాను. అది ఏంటంటే సహజంగా దాంట్లో ధృతం లేదు, సహజంగా లేదు, కానీ మనం సాధించుకోవచ్చు. ధృతం అవసరం బట్టి మనం పెట్టుకోవచ్చు, అది అర్థమైంది కదా. నేను చెప్తా, ప్రథమ విభక్తి ఏకవచనంలోనే ధృతం వస్తుంది అన్నారు కాబట్టి ఇక్కడ లేదా? ప్రథమ విభక్తిలో అసలు ధృతం లేదండి, లేదు ధృతం. డూము ఊలులో ధృతం లేదు, అందుకని మీరు లూ తర్వాత జే రాస్తుంటే రాయొద్దు అని చెప్తుంటాను. లూ తర్వాత జే రాదు, డూ తర్వాత జే రాదు, బా రాదు, ధృతం లేదు. దానికి సహజంగా దాంట్లో ధృతం లేదు. ఇప్పుడు మనం చెప్పుకునే కిన్ను కున్ను వీటిలో సహజంగా ధృతం ఉంది, యొక్కలో ధృతం లేదు, యొక్కను రాయకూడదు, చాలా తప్పది. అయితే రాముడు దగ్గర మనం నువ్వు ఎందుకు పెడతాము అంటే, రాముడు ఇందాక ఆవిడ చెప్పినట్టుగా రాముడు మరియు అని చెప్పినప్పుడు అక్కడ ధృతం వస్తోంది. అది అలా మనకి ధృతం వచ్చినప్పుడు మనం పెట్టుకుంటున్నాం తప్ప సహజంగా దాంట్లో లేదంటే లేదు, కానీ రావచ్చు, మనం సంపాదించుకోవచ్చు ధృతాన్ని. రాముని కూడా వాడతాం కదండి, రామునిని వాడతాం, రామునిలో అది వేరు, ఆ రూపం వేరు, మళ్ళీ అవన్నీ మనకి తర్వాత వస్తాయి, ఇప్పుడే చెప్తే ఒకటేసారి రాదు కదా. రాముని చేతను ఏమండి? ఇప్పుడు స్వీకరించకన్ అన్నాను, అక్కడ కన్ అనుకుండా స్వీకరించకుండా అనే అర్థంలో అక్కడ నకారం రాకూడదు అంటే దేన్ని వాడచ్చు? కే అని ఏత్వం పెట్టొచ్చా? స్వీకరించక, అంతే, స్వీకరించకయే అనొచ్చు. అక్కడ గురువు రావాలి,
వగడం కే రావాలి. అనొచ్చు కదా, స్వీకరించకే అనొచ్చు కదా. అంటే అర్థం వస్తుందా? వాడేస్తున్నారు, ఇప్పుడు రాదు. వాడుతున్నారు కానీ యాక్చువల్గా అక్కడ మీకు ఈ సంధి ఎలా అవుతుంది? స్వీకరించక ప్లస్ ఏ, స్వీకరించక ఏ అని రావాలి. స్వీకరించకే. కానీ కొంత వాడేస్తున్నారు, స్వీకరించకే అని వాడేస్తున్నారు కాబట్టి వాడొచ్చు అంతే. అసాధు రూపం అంటారండి. అసాధు రూపం. కానీ ఇప్పుడు చాలా మంది వాడేస్తున్నారు, రాసేస్తున్నారు కదా. అదే నేను ఇవాళ పద్యంలోనే వాడాను. స్వీకరించకన్ ఆధారం ఒప్పుచు స్వీకరించకన్. అకాదులకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం, అకాదులకి ఎప్పుడూ ధృతం రాదు. రాకన్ పోకన్ ఇవి అసలు లేదు, ఈ ప్రయోగం లేదు, పద్యాల్లో లేదు. మనం వాడుక భాషలో వాడేస్తుంటాం. ఇవ్వకన్ ఈయకన్ ఇవి అసలు వాడకూడదు. అకాదులకి లేదు, లేక తర్వాత కూడా రాదు, నువ్వు రాదు. లేఖను అంటాం, చాలా మంది రాస్తుంటారు, లేఖను కూడా రాయకూడదు, లేక అంతే. మరి రాకపోక వచ్చినప్పుడు ఏం చేయాలి? రాకను లేకను, లేకపోతే రాక లేక ఇంతే వాడాలా? అంతే. నీ రాక కొరకు వేచి చుంటిని అంటే నీ రాకను కొరకు అనం. ఇప్పుడు మనం వచ్చి అంటాం కదా, అతను వచ్చాడు, అతను వచ్చాడు అని అంటాం తెలుగులో కూడా మామూలుగా. ఇప్పుడు అతడు వచ్చాడు అని వస్తున్నాం, అని పద్యాల్లో అన్నాం కదా. వచ్చి అతడు వచ్చి అని రాయకూడదు, అది అసాధు రూపమే. మనం గజల్స్ లో రాస్తున్నాం కదా మీరు నేను కూడా. మరి అతడు వచ్చే అనడానికి అతడు వచ్చి వద్దన్నారుగా. ఇప్పుడు ఓ అచ్చులో ఓ రాదు, అచ్చులో ఓ ఉంది చూసారా. అతడు వచ్చి అనకూడదు, అతడు వచ్చి అనాలి. అతడు వచ్చి డు పెట్టాలి ఖచ్చితంగాను. వా ఉంది అక్కడ. అతడు వచ్చి అనకూడదు, మనం సంధి అతడు వచ్చి అని చేయకూడదు. అది చేయకూడదు, ఎందుకంటే అందుకే ఓలే తప్పన్నారు మీరు. ఆ అందుకే ఓలే కూడా కుదరదని చెప్పారు కదా నాకు. మీరు చెప్పానా ఏమో గుర్తులేదు. ఓలే అన్న పదం లేదన్నారు. ఇవాళ నేను మీకు ఒక పద్యం పంపించాను, ఆత్మ ఓలే అని రాశారు ఒక ఆవిడ. నేను ఓలే అన్న పదం లేదంటే ఉంది అని చెప్పి నిఘంటువులో పోలే చూపించారు. నేనేమంటే ఆత్మ వలెనే అని రాయాలి కానీ ఆత్మ ఓలే అని రాయకూడదండి అన్నాను నేను. అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారట. ఓలే వలేని బదులు ఓలే రాసారా? రాస్తున్నారు. పోలే బదులు అది గసడవాదేశాన్ని తీసుకుంటే ఆత్మ పోలే ఆత్మ ఓలే అవుతుంది. ఓలే కాదండి, ఆత్మ ఓలే అంటే ఆత్మ వలెనే అన్నది ఆత్మ పోలే అని ఎలా వస్తుంది? అవునండి, ఆత్మ పోలే అంటే పోలిక అని అర్థం తీసుకోండి. ఆత్మ వలే అని చెప్పడానికి ఆత్మ ప్లస్ పోలే రాస్తే గసడ ఆదేశ సంధి వల్ల ఆత్మ ఓలే అవుతుంది. ఆ ఓ కరెక్ట్ అయిందే, అది సరి అయిందే అది. ఓకే. ఇప్పుడు మనకి గసడదవాదేశం కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ప్రథమ మీద పరుషులకు గసడదవలోగా ఉంటాం. ప్రథమ అన్నది భూములు ఒకటే కనిపిస్తుంది మనకి, కానీ చాలా ఉంటాయి ఆ ప్రయోగాలు, మనకు తెలీదు. అది కొంచెం కన్ఫ్యూజనే. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. క్లాస్ ఏమన్నా చెప్పింది అర్థమైందో లేదో నాకు తెలియటం లేదు. చెప్పినంత మటుకు క్లారిటీగా ఉంది. అదే మనం స్లోగా వెళ్దాం, ఎందుకంటే పర్ఫెక్ట్ గా మన బుర్రకెక్కాలి, అది నా తాపత్రయం. అర్థమైంది మేడం. కాకపోతే ఏంటంటే పద్యాల్లో మేము ఇవి చూసుకుంటూ పద్యం రాస్తే అప్పుడు కాన్సన్ట్రేట్ చేసి రాయాలి. ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా, మన గురువు గారైనా కాన్సన్ట్రేట్ చేసి రాయకపోతే తప్పులు వస్తాయి. అక్కడైతే మనం అది తప్పదు. అంటే ఇది చదవడం వల్ల ఇప్పుడు కొంచెం తెలుస్తుంది. అంతకు ముందు ఈ వివరాలు తెలియవు కాబట్టి మైండ్ లో ఏదొస్తే అది రాసుకుంటూ వెళ్ళిపోయాం కదా. ఇక ముందు మా తప్పులు మేమే ఇంచుమించుగా కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు తా తర్వాత ధృతం ఉంది అని తెలిసింది కదా. తెలిసిందండి. అప్పుడు ఏమవుతుంది? అడిగాడు అన్నప్పుడు తాయి అడిగాడని రాయలేరు మీరు, తాను అడిగాడనే రాసేస్తారు కాబట్టి, ఖచ్చితంగా తెలిసిపోయింది కాబట్టి. అది అందుకని ఏంటంటే మనం చదివినప్పుడు మీ డౌట్స్ ఏమైనా అడగండి. అవ్యయాత్మకము చెప్పండి. ఏమండి? అవ్యయాత్మకం
అవ్యయాత్మకము మళ్ళీ ఒకసారి అవ్యయాత్మకమా? అవ్యయాత్మకం అంటే అవ్యయాత్మకం అంటే ఒక పదం తీసుకున్నప్పుడు అది లింగం వలన కానీ వచనం వలన కానీ ఆ పదానికి అర్థం మారదు. అంటే ఆ పదం ఎటువంటి మార్పు చెందదు ఆ పదంలో. అది అవ్యయం. అంటే నేను ఇందాక మీకు చెప్పాను, చీమలు సైనికుల వలె బారులు తీరి ఉన్నాయి అన్నాను. ఇక్కడ చీమలు బారులు తీరి ఉన్నాయి వలె అన్నాను కదా. ఈ వలె మీరు వేరే ఎక్కడైనా వాడండి, అదే అలాగే ఉంటుంది. అతని ముఖం చంద్రబింబం వలె ఉన్నది, అక్కడ కూడా వలె అలాగే ఉంది, దాంట్లో ఏం మార్పు రాలేదు. ఆమె నవ్వు వెన్నెల వలె ఉన్నది, ఇక్కడ చూసారా, నేను అతడు వాడాను, ఆమె వాడాను, అంటే లింగం మార్చాను, ప్లూరల్ మార్చాను, సింగులర్ ప్లూరల్ మార్చాను, కానీ వలె ఎటువంటి రూపం మారలేదు, దాని రూపం అలాగే ఉంది. ఇలాంటి పదాలు కొన్ని ఉంటాయి, ఆ పదాలన్నీ కూడా ధృత ప్రకృతికాలే. అది దానికి మనకి ఎగ్జాంపుల్గా ఏమిచ్చాడు, వలె ఎంతయున్ పోలెన్ అయ్యున్ అని ఇచ్చాడు. అంటే వలె అంటే వలెన్, వలె అని రాయొచ్చు, వలెన్ అని రాయొచ్చు, వలెను అని కూడా రాయొచ్చు. అదే పోలెన్ ఇందాక అదే కదా చెప్పారు, పోలే బదులు ఓలే రాశారు అని, అక్కడ ఓలే గసగ రాశారు. అలా పోలే అయ్యు ఆత్మకం అంటే మన చాలా మంది అయ్యి అని రాస్తారు, అయ్యి అని రాయకూడదు పద్యాల్లో. అయ్యి అయ్యు అయ్యు అనొచ్చు కానీ అయ్యి అనకూడదు. అయ్యి అంతే, ఈకి ద్విత్వం లేదు, అయ్యి. చక్కగా చెప్పారండి విరజ గారు, చాలా ధన్యవాదాలండి. ఏదో ప్రయత్నం చేస్తాను, మీరున్నారని ధైర్యం. లేదు చాలా చక్కగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. రిక్వెస్ట్ ఒకటి చెప్పండి. ఏమి లేదు, మన నేమాన్ గారికి అందరికీ కూడా ఈ క్లాసులు అయిపోయేంత వరకు మీరే పద్యాలను విశ్లేషణ చేస్తే తప్పు చేసి అక్కడ బెత్తం పట్టుకునే దానికి ఈజీగా ఉంటుంది మీకు. మీకు ఆ టెన్షన్ లేదు సార్. మిగతా ఎవరు చేస్తే కదా, అసలు ఇంకా అంజయ్ గౌడ్ గారు బిజీగా ఉన్నారు. అదే మేడం గారికి ఒకసారి అందరి తరపున మనం రిక్వెస్ట్ చేయాలి. మళ్ళీ రిక్వెస్ట్ మాత్రం చేయగలం, లోడ్ చేయడం మనకి ఇష్టం లేదు, కానీ ఇంకెవరు చెప్తే వారికి చాలా ఆనందంగా చేస్తారు. చెప్పడానికి నాకు ప్రాబ్లం లేదండి. ఏంటంటే నాకంటే పెద్దవాళ్ళు పండితులు దాంట్లో చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. గణభంగం ప్రాసభంగం అంటే ఒక చెప్పేస్తాం, కానీ ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ధృతం వేయాలి, ఇది చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అది పర్వాలేదు, చెప్పేస్తాను. లేదండి, ఎవ్వరు స్పందించరు. పెద్దలు ఊరికే సమూహంలో ఉన్నారు కానీ ఎవ్వరు స్పందించరు. మనం చిన్నవాళ్ళమే కింద మీద పడి సవరించుకోవాలి తప్ప ఉన్న ఏ పెద్దలు చెప్పరండి. అది ప్రతి సమూహంలోనూ అలాగే జరుగుతుంది. మీరు నిస్సంకోచంగా చెప్పచ్చు. ఏంటి ఎవరు చెప్పరండి, ఎవ్వరు రారు. ఇప్పుడు విజయ చిట్టుతోటి వారు టూర్లు అయ్యాక వస్తానైతే ఒప్పుకున్నారు కానీ వేరే ఏ పెద్దలు చెప్పరు. పద్యం చూస్తున్నప్పుడు ఆ పద్యం రాసిన వాళ్ళ వయస్సు మీరు ఎప్పుడు పెట్టుకోకండి, ఆ పద్యం మాత్రమే చూసి అందులో దోషాలు చెప్పండి, అది అంతేగాని రాసిన వాళ్ళ వయస్సు మీరు గుర్తుపెట్టుకోకండి. నిజంగా సమీక్ష అంటే ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ ఇలా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది, ఇక్కడ తప్పు ఉంది అన్ని చెప్పాలి. కానీ అన్ని పద్యాలకి ప్రతిసారి చెప్పంటే చాలా కష్టం. ఏదో ఒకటో రెండు పద్యాలంటే చెప్పగలను. అలా కాదు మేడం, తరగతిలో ఏదో ఒక ఆట వెళ్ళేదో తేట గీతో అంటే మేము వృత్తాలు రాయలేం కాబట్టి తరగతిలోనే ఏదో ఒక అంశం ఇచ్చి, తరగతిలో ఎక్కువ మంది లేరు కదా, వారం రోజులు మీరు టైం ఉన్నది, నెక్స్ట్ వీక్ కదా మీరు మళ్ళీ ఇంకో లెసన్ చెప్పేది. ఇప్పుడు ఏదన్నా ఒక అంశం ఇస్తే అందులో మేము రాసినప్పుడు మీరు అది సమీక్ష చేయగలరు కదండి. అది కరెక్టే, కానీ నేను దీనికి ఇప్పుడు రోజు మనకి ఇస్తున్నారు అంశాలు, ప్రతిరోజు ఇస్తున్నారు, అది రాసినా సరిపోతుంది కదా. మీరు అది పెద్ద పెద్ద పద్యాలు కదా మేడం, మాలాంటి వాళ్ళు ఎలా రాయగలం, మాకు చేత కాదు కదా, ప్రయత్నం చేయాలి. అమ్మో ఇప్పుడు అదంతా ప్రాక్టీస్ అంటే చాలా కష్టం. 2-3 గణాలు రాసినా 10 గణాలు రాస్తారు అంతే కదా, పెద్ద కష్టం కాదు.
ప్రయత్నం చేస్తే అన్ని వస్తాయి. భావాలు రావాలి కదా మేడం. ఒక పని చేయండి మీరు. అవునండి, మీ చిత్రకవితలు పెట్టట్లేదు, మరి చిత్రకవితలు అన్ని ఆటవిధుల్లోనే రాస్తున్నారు. అంటే అది వేరే టైప్ చెయ్యాలి కదా మేడం, అందువల్ల పెట్టట్లేదు. ఈసారి పెడతాను, కాకపోతే కొంచెం టైప్ చేసేటప్పుడు మళ్ళీ టైపింగ్ మిస్టేక్స్ వచ్చేస్తాయి, ఆయన భయం వేస్తుంది. నేను నాకు అంశం ఇవ్వమని చెప్పి అన్నారు తెలుగు తేనీల్లో పియ్యలం గారు. చూశాను అంశాలు నేను ఇచ్చుకుంటానండి, మీరు సమీక్ష చేయండి చాలా అన్నారు. అది నా టాలెంట్, అంతకంటే ఏం లేదు ఇవ్వడానికి. అలాగే ఇంకొక పని చేయొచ్చు మీరు. మన భావన ప్రియలో అంశం ఇస్తారు కదా, వాటిలో మనం ఓన్గా రాయొచ్చు, ఆటవెల్తులో రాయొచ్చు, అలా కూడా రాసి పెట్టచ్చు, ఇందులో తప్పలేదు. అది కూడా చూస్తాను. ఇంకా ఏమున్నాయి? అందరికీ విన్నపం. నేను సెలవు తీసుకుంటున్నాను, కొంచెం పని ఉంది. అలాగేండి. మేము కూడా ఇప్పుడు ధన్యవాదాలు. చాలా బాగుంది క్లాస్. నేను కూడా సెలవు తీసుకుంటాను. చాలా చక్కగా చెప్పారు విరజ గారు. నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను, కొంచెం పని ఉంది. అలాగేనండి, ధన్యవాదాలు. నేను కూడా ధన్యవాదాలు తీసుకుంటున్నాను. ఈ క్లాస్ ఇద్దరితో ముగిద్దాం. క్లాస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్లాస్ ఇవాళకి ధన్యవాదాలు. ధన్యవాదాలండి. అందరికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. బాయ్. ధన్యవాదాలండి.